హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే టమాటా చట్నీ. ఇది వేడి వేడి రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం ముందుగా అయితే ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను అయితే అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్నాక కాసేపు అయితే మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకసారి మధ్యలో మూత తీసుకొని కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. చూసారా, టమాటా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చింతపండు మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే ఇక్కడ వేసుకోవటం లేదు. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ పోయాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం లైట్గా పసుపు వేసుకొని ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న టమాటో చట్నీని అందులో వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి మా ఛానల్కి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారా, టమాటా చట్నీ అయితే రెడీ అయిపోయింది.